ఆయన్ని మా ఆయనకి నచ్చిన కూర వండాలన్నా నాకు నచ్చిన కూర వండాలన్నా మా ఆయన్ని అడగకుండా వండను. అయితే లాస్ట్ వీక్ నెక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్ కి వెళ్ళలేకపోయానండి. ఇంట్లో కూరగాయలు అన్ని అయిపోయాయి. ఏం కూర వండాలని అడిగితే అమ్మ ఇచ్చిన ఎండునెత్తలు ఉన్నాయి కదా, గుడ్లు తెస్తాను, గుడ్లు ఎండునెత్తలు వండమని చెప్పారు. పెళ్లికి ముందు ఎండునెత్తలు వాసన కూడా పడేది కాదండి. వీధిలో ఎవరైనా ఎండు చేప కాలుస్తూ ఉంటే ఆ వాసనకి కడుపంతా దేవేసేది. కానీ ఇప్పుడు మా ఆయన పుణ్యమా అని చెప్పేసి వండటమే కాదండి, తినాల్సి వస్తుంది. చాలా మంది ఎండు చేపలు తినడానికి ఇష్టపడరు కదా, మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. నెత్తల కూర అనేసరికి ఒక్కసారిగా నా ఛానల్ స్టార్టింగ్ అయితే గుర్తొచ్చేసిందండి. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షేర్ చేసిన రెసిపీ ఎండు నెత్తల కూర అనమాట. నిజం అప్పుడు నాకు చాలా మంది కామెంట్ చేశారు కొంచెం చింతపండు పులిపేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి. అదైతే ఇప్పుడు ట్రై చేశానండి. అలానే చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ నాకు కావాలి.